హలో మై డియర్ ఫ్రెండ్స్, పార్ట్నర్షిప్లో ఇది 5th వీడియో, చాలా ఇంపార్టెంట్ వీడియో. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక మోడల్ తీసుకొని దానికి రిలేటెడ్గా ఉన్న కొన్ని క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అయితే అంటే ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చూడండి. ఏ 20,000, బి 15,000తో వ్యాపారం ప్రారంభించను. 6 మాసాల తర్వాత 20,000తో సి చేరును. 2 సంవత్సరాల అనంతరం వారి లాభం 25,000 అయితే బి వాటా ఎంత అంటుంటారు. ఓకేనా? సో మనం డబ్బుల్లో బి వాటా ఎంత తెలియజేయాలి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చూడండి, మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 సంవత్సరాలకి బిజినెస్ అయింది. 2 years వరకు వీళ్ళు బిజినెస్ చేశారు. ఓకేనా? సో ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు. ఏ ఎంత పెట్టాడు? 20,000. బి ఎంత పెట్టాడు? 15,000. సి ఎంత పెట్టాడు? 20,000. ఓకేనా? సో ఇక్కడ మొత్తం 2 yearsకి అయింది కాబట్టి ఎన్ని మంత్స్? 2 years 24 months. ఓకేనా? సో 24 months. ఇక్కడ ఏది ఎంత అవుద్ది అప్పుడు? 24 months వేస్తాం. ఇంటూ బికి కూడా 24 months వేస్తాం. సికి ఇక్కడ సికి మాత్రం కొంచెం మనం ఆలోచన చేసుకోవాలి. 6 నెలల తర్వాత 20,000 పెట్టుబడితో సి జాయిన్ అయ్యాడు వీళ్ళ బిజినెస్లో. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ సిది ఎంత వేసుకుంటాం? 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి 6 నెలల టైం వేస్ట్ అయింది. మిగతా టైం అంతా కూడా సి వర్క్ అంటే బిజినెస్లో ఉన్నాడు. ఓకేనా? సో అప్పుడు మనం ఈ 6ని ఇందులో మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి. ఇది 8, ఇక్కడ 1 ఉంటుంది. సో 18 అనేది వస్తుంది. ఓకేనా? సో 18 monthsకి ఉన్నాడు బిజినెస్లో. ఎంత పెట్టుబడి పెట్టాం, అలాగే ఎన్ని నెలలకు ఉన్నామో దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రాఫిట్ రేషియో అనేది, లాభ నిష్పత్తి అనేది తీసుకొని కడతాం. అప్పుడే ఈజీగా మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం చూడండి, వీళ్ళు 2 సంవత్సరాలు కొన్నారు వీళ్ళిద్దరు. ఈయనేమో 18 monthsకి మాత్రమే ఉన్నాడు, ఎందుకంటే 6 నెలలు లేటుగా జాయిన్ అయ్యాడు కాబట్టి. సో ఇప్పుడు కట్ చేయండి. ఈ 3 zeros-కి 3 zeros-కి 3 zeros-కి తీసేద్దాం. సో మొత్తం ఇక్కడ చూడండి 24, 24, 18 ఉంది. ఇది దేంతో కట్ అవుద్ది? 6తో. 6 3 18, 6 4 24, 6 4 24. ఓకేనా? సో 20, 15, 20 ఉంది. 5 4 20, 5 3 15, మళ్ళీ 5 4 20. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, మళ్ళీ ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది. ఓకే? సో ఇక్కడ ఒక 4 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది? 3 అనా? 3 మిగిలింది. ఇది ఏ, ఇది బి, ఇది సి. సో 3 కలిపేస్తే 6 4 10. 10కి మనకి ఎంత లాభం ఎంత వచ్చింది? 25,000 వచ్చింది. 25,000 అనేది లాభం ఇచ్చారు. సో ఇప్పుడు ఇంటూ ఎంతలో కట్ అవుద్ది ఇది 10తో? సో 25 ఇలాగ 2,500 ఇంటూ 10 చేస్తే 25,000 వస్తుంది. ఓకేనా? సో ఇలా మనం దీన్ని చేసుకుంటాం. ఇప్పుడు మనకి బి వాటా అడిగాడు కాబట్టి మనం బి వాటా ఎంత? 3కి ఎంత చేస్తాం? 2500. సో ఇక్కడ 2 సున్నాలు వేసుకోండి. తర్వాత 3 5 15, 5 1 3 6 7. సో 7,500 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఎప్పుడు 12 నెలలకి కాదు, ఒక్కసారి 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి, ఇలా 2 సంవత్సరాలకి ఇలా వేస్తూ ఉంటాడు. కన్ఫ్యూజన్ లేకుండా ప్రాబ్లం అనేది చెయ్యాలి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ మోడల్, గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త మోడల్ అని చెప్పుకోవచ్చు. ఏ 35,000 వ్యాపారాన్ని ప్రారంభించిన, అంటే 35,000తో వ్యాపారాన్ని ప్రారంభించిన 5 నెలల తర్వాత కొంత పెట్టుబడితో బి చేరును. సంవత్సరం తర్వాత లాభాల నిష్పత్తి 2:3 అయిన బి యొక్క పెట్టుబడి ఎంత అంటాడు. పెట్టుబడి అడిగాడు. సో ఇక్కడ మనకి ఏ ఎంత ఇచ్చాడు? 35,000 అనేది ఇస్తాడు. కానీ 5 నెలల తర్వాత బి వచ్చాడు. 5 నెలల తర్వాత వచ్చాడని చెప్పాడు, కానీ ఎంత తెచ్చాడో చెప్పలేదు. ఓకేనా? సో ఆ తర్వాత వీళ్ళ లాభాల నిష్పత్తి ఏమో 2:3 ఇచ్చారు. సో బి యొక్క పెట్టుబడి ఎంత అని అడుగుతాడు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేసుకుంటాం? ఏబీలు వేసుకుంటాం. ఏ బి. సో ఇక్కడ చూడండి, ఏ ఏమో 35,000తో బిజినెస్లోకి వచ్చాడు. సో 35,000తో వచ్చాడు. సంవత్సరం పాటు బిజినెస్ జరిగింది కాబట్టి ఇంటూ 12 వేస్తాం. బి ఏమో 5 నెలల తర్వాత వచ్చాడంట. సో 5 నెలల తర్వాత వచ్చాడు అంటే మనకి 12 నెలలకి బిజినెస్ జరిగితే 5 నెలల తర్వాత వచ్చాడు అంటే 5 నెలలు గడిచిపోయిన తర్వాత వచ్చాడు కాబట్టి మిగతా ఎన్ని నెలలు ఉంటాడు? 7 నెలలు ఉంటాడు. ఓకేనా? సో అప్పుడు బి ఎంత పెట్టుబడి పెట్టుకుని వచ్చాడో మనకు తెలియదు. దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఇంటూ ఎన్ని నెలలు ఉన్నట్టు? 7 months. ఓకేనా? ఉన్నట్టు. ఓకేనా? సో ఇలా వచ్చింది. ఇప్పుడు వీటికి రేషియోస్ మనం తీసుకుంటే 7 1 7 5 35. ఓకే? సో 5,000 ఇంటూ 12. ఇక్కడ 5,000 ఇంటూ 12 మనకి ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. ఓకేనా? 60,000 ఇంటూ ఎక్స్. 7 కట్ అయిపోయింది కాబట్టి. సో ఇలా ఇచ్చాడు. ఇంకొకటి ఇచ్చాడు ఇందులో, లాభాల నిష్పత్తి 2:3 ఇచ్చాడు. చూడండి, లాభాల నిష్పత్తి
2:3. అర్థమెటిక్లో ఉన్నది ఏంటంటే మనకి ఏవైతే అక్కడ మనకి నెంబర్స్ అయినా ఏదైనా ఇస్తారో వాటితో బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేసేటట్టు మనం ఎప్పటికప్పుడు మన స్కిల్ని యూజ్ చేయాలి ఇందులో, ఓకేనా. సో అదే అర్థమెటిక్, ఓకే. ఏవైతే ఇచ్చారో వాటిని బేస్ చేసుకుని మనం ఆన్సర్ తీసుకురావాలి. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ బి యొక్క పెట్టుబడి, ఓకేనా. సో ఇప్పుడు నేను నిష్పత్తిలో చెప్పేటప్పుడు అనుపాతంలో చెప్పాను లాస్ట్ చాప్టర్, దానికి ఒక చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి, అది ఎవరు విన్నట్లేరు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి వీటి దగ్గర మీరు అక్కడ దెబ్బ అయిపోతారు అది చూడకపోతే. సో అక్కడ ఒక ఫార్ములా చెప్పాను, అంతిముల లబ్ధం మధ్యముల లబ్ధం అనేది, ఓకేనా. సో ఇక్కడ ఇది మధ్యములు అవుతాయి, ఇవి అంతిములు అవుతాయి, ఓకేనా. సో ఈ మధ్యలో ఉన్నవి మధ్యములు, ఇవి అంతిములు. సో అంతిముల లబ్ధం ఇంటూ మధ్యముల లబ్ధం, సారీ ఇంటూ అది ఈజీగా వేస్తాం, ఓకేనా. సో చూడండి ఇక్కడ 60,000 × 3 ఈజీక్వల్ టు ఇది 2 × x, ఓకే. సో ఇది ఎంత అవుతుంది? 6 × 18, 18, 1 2 3 4 సున్నాలు ఉన్నాయి, ఓకేనా. సో ఈజీక్వల్ టు 2x. ఈ 2 ఇటు వస్తే భాగిస్తుంది కాబట్టి కట్ చేసేద్దాం. సో 2 9 4 సున్నాలు. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 90,000 వచ్చిందా? సో 90,000 అనేది ఎక్స్ యొక్క వాల్యూ, అంటే బి పెట్టుబడి. దీని పెట్టుబడి ఎంత వచ్చింది మనకి? 90,000 వచ్చింది, ఓకేనా. సో ఇలా చేయాలి ఇది, ఓకే. ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అంతిముల లబ్ధం మధ్యముల లబ్ధం, ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ అయింది చూసారా. సో అందుకే బేసిక్స్ ఎవరైనా స్కిప్ చేస్తే ఎప్పటికైనా సరే ఒకసారి వెళ్ళి చూడండి, ఒక్కోసారి మనకి యూజ్ అవుతుంటాయి, ఓకేనా. ఇక్కడ వచ్చిన ఆన్సర్ మనకి తప్పో రైటో కూడా కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఒక చిన్న క్లారిటీ చెప్తా చూడండి. ఇక్కడ మనకి 90,000 వచ్చింది. సో ఇద్దరు పెట్టుబడులు మనకి ఇప్పుడు తెలిసాయి, ఓకేనా. సో ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. ఏది 35,000, బిది 90,000 పెట్టుబడులు మనకు తెలిసాయి, ఓకేనా. సో ఈస్టు పెడతాం. ఇక్కడ చూడండి 90,000 ఇది ఇచ్చారు. సో 3 సున్నాలు 3 సున్నాలు కట్ చేద్దాం. మనకి లాభాల నిష్పత్తిని ఎలా తీసుకురావచ్చో చెప్తా చూడండి. కట్ చేస్తే ఇక్కడ 9:35 ఉంది కదా. సో ఈజీ చేస్తున్నా చూడండి, 90, ఓకే. సో ఇక్కడ మనం ఈజీగా చేయడానికి చూడండి, ఇక్కడ మనకి 12 నెలలు ఉన్నాడు ఈడు ఏ. సో 12 వేస్తాం ఇంటూ 7 నెలలు ఉన్నాడు బి, ఓకే. సో బిని 7 వేస్తాం, 5 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి. సో ఇప్పుడు కట్ చేయండి, 7 1 7 5 35, ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ 5 1 5 5 1 5 5 40. సో ఇలా వచ్చింది చూడండి. లాస్ట్కి ఎంత మిగిలింది? 12:18, 12:18 వచ్చింది. దీన్ని కట్ చేస్తే 6తో 6 12 6 18. చూసారా 2:3 వచ్చిందా లాభాల నిష్పత్తి? 2:3 వచ్చిందా. సో ఇలా మనకు అర్థమెటిక్ మీద ఫుల్ నాలెడ్జ్, ఫుల్ గ్రిప్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇలా రకరకాలుగా మనం చెయ్యాలి. ఒక్కోసారి ఇలా ఇచ్చేస్తూ ఉంటాడు, ఏవేవో ఇస్తూ ఉంటాడు, మనకి ఇవి కొనుక్కోమంటాడు లాభాల నిష్పత్తి, లేదంటే ఇది మీ చేయొచ్చు, ఓకేనా. సో ఇలా డిఫరెంట్గా అడుగుతుంటాడు. నేను ఆన్సర్ ఇదే, ఈ క్వశ్చన్కి ఇక్కడ దాకా చేస్తే సరిపోద్ది. కాకపోతే ఈ వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ పెట్టుబడుల్లో వేసి ఎన్ని మంత్స్ ఉన్నారో వేసి మళ్ళీ లాభాల నిష్పత్తి కరెక్ట్గా వస్తుందా లేదా కట్ చేశాను, ఓకేనా. సో ఇలా చేయాలి ఎప్పుడు కూడా. అర్థమెటిక్ అంటేనే ఒక గేమ్ లాంటిది, చాలా జాగ్రత్తగా ఆడితే విన్ అవుతాం, ఓకే. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. రాజేష్ 6,000తో వ్యాపారం ప్రారంభించను. కొద్ది కాలం తర్వాత గోపి 8,000తో వచ్చి చేరును. సంవత్సరం తర్వాత 9:8 నిష్పత్తిలో లాభాలను పంచుకొనను. గోపి ఎన్ని నెలల తర్వాత చేరును అన్నాడు, ఓకేనా. సో ఇక్కడ రాజేష్ అలాగే గోపి వీళ్ళిద్దరు ఉన్నారు. రాజేష్ ఏమో 6,000తో వ్యాపారంలోకి వచ్చాడు, 12 నెలలు ఉన్నాడని క్లియర్గా తెలుస్తుంది. కానీ గోపి 8,000తో వచ్చాడు, కానీ ఎన్ని నెలల తర్వాత వచ్చాడో తెలియదు, ఓకేనా. క్వశ్చన్ మనం జాగ్రత్తగా వినాలి. లాభాల నిష్పత్తి అయితే ఇచ్చారు 9:8. అలాగే గోపి ఎన్ని నెలల తర్వాత చేరాడు అనేది అడిగాడు. గోపి ఎన్ని నెలల తర్వాత చేరారు అని అడిగాడు, ఎన్ని నెలలు ఉన్నాడు అని అడగలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకే. సో ఇక్కడ చేద్దాం చూడండి. రాజేష్ ఉన్నాడు, గోపి ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. సో ఇక్కడ రాజేష్ ఏమో 6,000 పెట్టుబడి పెట్టాడు, 6,000, ఓకే. సో 12 నెలలు ఉన్నాడు. సంవత్సరం వరకు బిజినెస్ జరిగింది కాబట్టి 12 నెలలు అనేది మనకు రాజేష్ ఉన్నాడు. తర్వాత గోపి 8,000తో వచ్చాడు, కానీ ఎన్ని నెలలు ఉన్నాడో తెలియదు మనకి. సో దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం, ఓకే. సో రాజేష్ 12 నెలలు సంవత్సరం పాటు ఉన్నాడు, గోపి ఎన్ని నెలల తర్వాత వచ్చాడో మనకు తెలియదు, ఓకే. సో అందుకే ఎన్ని నెలలు ఉన్నాడో కూడా మనకు తెలియదు కాబట్టి ఎక్స్ వేసుకున్నాం. సో ఇప్పుడు కట్ చేయండి, కట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. 3 zeros లేపేయండి, తర్వాత 8
మొత్తం ఈ 12 ఎనిమిది 4 రెళ్ళు 4 మూడు 12. సో 2 ఒకట్ల 2 మూడు 6. ఓకేనా. సో 3 × 3 ఉంది ఇక్కడ, అక్కడ ఎక్స్ ఉంది. 9:x. ఓకేనా. సో ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి, మనం 9:8 అనేది వీళ్ళకి ఏమి ఇచ్చాడు, 9:8 లాభాల నిష్పత్తి ఇచ్చాడు. ఓకేనా. సో 9:x ఈజ్ ఈక్వల్ టు లాభాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు, 9:8. ఓకేనా. సో ఇప్పుడు ఆ ఫార్ములా మధ్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు అంత్యముల లబ్ధం. ఓకేనా. సో ఇవి అంత్యములు, ఇవి మధ్యములు, ఇంటూ చేయండి. సో 9 8 ఎంత, 9 8 72 ఈజ్ ఈక్వల్ టు 9x. ఓకేనా. సో ఈ ఎక్స్ ఇటు వస్తే ఇది 9 ఇటు వస్తే ఇట్లా భాగిస్తుంది కాబట్టి ఎక్స్ ఇక్కడ విడిచిపెట్టేసి 9 1 9 8. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అనేది వచ్చింది. సో ఇక్కడ 8 ఎక్కడ ఉంది, 8 నెలలు. ఇది రైట్ అయిపోద్ది అనుకుంటారా? ఇది అస్సలు రైట్ అవ్వదు. ఎందుకంటే ఇవి ఉన్న నెలలు. ఓకేనా. బిజినెస్లో ఉన్న నెలలు ఇవి. కానీ క్వశ్చన్లో ఏమంటుందంటే ఎన్ని నెలల తర్వాత గోపి వచ్చాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో 8 అనేది మనకి రాంగ్ అవుద్ది ఇందులో పెడితే. సో మొత్తం 12 నెలలు బిజినెస్ జరిగితే గోపి ఉన్నది 8 నెలలు. మరి ఎన్ని నెలల తర్వాత వచ్చినప్పుడు 4. ఓకేనా. సో 4 months తర్వాత గోపి బిజినెస్లోకి వచ్చాడు, అది మనకు కావాలి. అప్పుడు 4 అనేది రైట్ అవుతాయి. ఓకేనా. పుసుక్కుని 8 పెట్టేస్తారు, చాలామంది చేసే మిస్టేక్ ఇది. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇలా ఈజీగా చేయొచ్చు. నేనేదో మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ చెప్తున్నా కానీ ఇక్కడైతే మొత్తం సెట్ చేసేయచ్చు. ఓకే. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, కొన్ని వస్తువులని 36 వస్తువులు ఉన్నాయి అంటే కొన్ని వస్తువులనే ఉన్నాయి. సో 36 వస్తువులని 15 రోజులు, అలాగే 45 వస్తువులని 12 రోజులు, 60 వస్తువులని 10 రోజులు అద్దెకు తీసుకుపోగా అద్దె 540 రూపాయలు కట్టాడు. సో మొత్తం అద్దె ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి కూడా, ప్రతి మోడల్ కూడా ఇంపార్టెంట్. ఓకే. సో నాకు టైం లేక నేను 1-2 మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇదే మోడల్స్ మీద మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో క్వశ్చన్ ఏంటి, కొన్ని వస్తువుల్ని అనేవాడు మొత్తం 36 వస్తువులను తీసుకెళ్ళాడు. 36 వస్తువులను తీసుకెళ్ళాడు ఎన్ని రోజులకి, 15 రోజులకి. ఓకేనా. సో తర్వాత బి 45 వస్తువులను తీసుకెళ్ళాడు 12 రోజులకి. సి ఏమో 60 వస్తువులు తీసుకెళ్ళాడు 10 రోజులకి. ఓకేనా. సో అన్నీ ఇలా ఇంటూ చేస్తాం డేస్. ఓకే. ఎన్ని వస్తువులు అలాగే ఎన్ని డేస్ తీసుకెళ్ళాలో ఇలా తీసుకుంటే మనకి నిష్పత్తి అనేది వస్తుంది. ఓకేనా. సో ఇలా తీసుకుంటాం. ఇప్పుడు అనేవాడు ఈ 15 వస్తువులు తీసుకెళ్ళాడు కదా, అంటే 15 రోజులకు తీసుకెళ్ళాడు కదా ఈ 36 వస్తువులని, అద్దె కట్టేశాడు. ఎంత అంటే 540 రూపాయలు. ఓకేనా. అయితే మొత్తం అద్దె ఎంత, ముగ్గురు కలిసి ఎంత కట్టాలి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. చాలా సింపుల్, మీరు ఇలా వేసుకోవడంలోనే ఫెయిల్ అవుతారు, మిగతాదంతా మీకు వచ్చు. ఓకేనా. సో ఇప్పుడు కట్ చేయండి. ఇవి ఎంతలో కట్ అవుతాయి, 10 మొత్తం 15 ఇది కట్ అయిపోద్దేమో చూడండి. 15 ఒకట్ల, సో 15 2 30, 13 3 45, తర్వాత 15 4 60. సో ఇలా వచ్చింది ఇది కట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది చూడండి, 10 ఉంది, 12 ఉంది, 36 ఉంది. సో ఇది దేంతో కట్ అవుద్ది, 2తో కట్ అవుద్దా, 2 5ల 2 6ల 2 1 2 2 8 16 18. ఓకేనా. సో ఇలా కట్ అయింది. ఇంకా దేంతో కట్ అవుద్దా, ఇక్కడ మొత్తం ఇది చూడండి, ఇక్కడ 18 ఉంది, 6 ఉంది, 4 ఉంది. ఓకే. ఏది మిగిలి చూద్దా, 4 ఉంది కదా. సో 2 2s 4, 2 3s 2 9s. ఓకేనా. సో మొత్తం ఇప్పుడు చూస్తే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 × 3 ఇది 3 × 3 9, 2 × 5 10 ఉందా, 10. ఓకే. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి క్లియర్గా వినాలి, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ ఏ వాల్యూ 9 ఎంత ఇచ్చారు, 9ది మనకి 540. అద్దెమో 540 కట్టేసాడంట. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం అద్దె ఎంత అని చెప్పేసి అడుగుతాను. మొత్తం వీళ్ళు ముగ్గురు కలిపి అద్దె కడితే ఎంత అని చెప్పేసి మనం కొనుక్కోవాలి. ఇది ఎంత, 9 6 54, 9 6 54 0. ఓకేనా. సో ఇక్కడ మనకు మొత్తం అద్దె అడుగుతుంది కాబట్టి ఈ మొత్తం కలిపేద్దాం. ఇది ఏ ఒక్కడిదే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఏ ఒక్కడిది ఇదే. సో ఇలా చేసాం. ఇప్పుడు మొత్తం అద్దె ఎంత అవుద్ది, 9 9 18, 18 + 10 28, 28కి ఎంత. ఓకేనా. సో 28 × 60 ఇక్కడ చేస్తా చూడండి, 28 × 60, 6 8 48, 8 4 6 12, 13 14 15 16. ఓకేనా. 168 0. చూసారా, 1680 రూపాయలు అనేది మొత్తం అద్దె.
వీళ్ళకి సంబంధించింది, ఓకేనా. సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లం అనేది. ఇంపార్టెంట్ మనకి ఇక్కడ వస్తువులనే కాదు, ఆవులు లేదంటే కోళ్ళు లేకపోతే సంథింగ్ ఏదైనా ఆటోలు రిక్షాలు అనేసి ఏదైనా ఇవ్వచ్చు, ఓకే. సో ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఇలా చెయ్యాలి అని మీకు తెలిస్తే సరిపోద్ది, ఓకేనా. ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎన్ని రోజులకు తీసుకెళ్లారు, ఇంటూ చేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. దీన్ని బట్టి మనం ఇలా చేస్తాం. ఒక్కసారి మొత్తం అద్దె అనేది ఇస్తాడు, ఏ అద్దె అంతా కొనుక్కోమంటాడు, ఓకేనా. సింపుల్. ఒకసారి బీది ఇస్తాడు, అప్పుడు బీది వేసుకుంటాం, అప్పుడు ఇది కొనుక్కుంటాం, అలా, ఓకేనా. సో చాలా ఈజీ. ఒక క్వశ్చన్ నేర్చుకున్నామంటే అది ఏ యాంగిల్లో అడిగినా సరే చేసేటట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఒక్కొక్కరు 20,000తో ఏబీసీలు వ్యాపారం ప్రారంభించారు. 5 నెలల తర్వాత ఏ 5,000, బి 4,000 ఉపసంహరించుకొనగా సి 6,000 అదనంగా పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం చివరి లాభంలో 69,900లో బి వాటా ఎంత అని చెప్పేసి అడిగారు, ఓకేనా. సో ఒక్కొక్కరు 20,000 పెట్టారంట ఏబీసీలు, అంటే అందరూ కలిసి 20,000 20,000 20,000 పెట్టారు, ఓకే. ఒక్కొక్కరు 20,000 అంటే ఏంటి, -20,000 తలా 20,000, ఓకేనా, పెట్టారు. 5 నెలల తర్వాత ఏ 5,000, బి 4,000 తీసేస్తారు బయటికి. ఉపసంహరించుకొనగా అంటే తీసేయడం, బయటికి తీస్తారు వీళ్ళు 5 నెలల తర్వాత. కానీ 5 నెలల తర్వాత సి ఏం చేశాడు, 6,000 అదనంగా పెట్టాడంట. సో ఇలా పెట్టడం వల్ల సంవత్సరం చివరి లాభంలో 69,900లో బి వాటా ఎంత అంటుండు, ఓకేనా. సంవత్సరం పాటు బిజినెస్ జరిగింది. ఇది మనం ఇప్పుడు చేస్తాం. చాలా సింపుల్ ప్రాబ్లమే, చిన్న లాజిక్ యూజ్ చేస్తే ఈజీగా. సో ఇక్కడ చూడండి, మనకి ఏ అలాగే బి అలాగే సి ముగ్గురు ఉన్నారు, ఓకేనా. సో ఇప్పుడు ఏ ఏమో మొత్తం ముగ్గురు కూడా 20,000 20,000 20,000తో వీళ్ళు బిజినెస్ అనేది పెట్టారు. 20,000 20,000 20,000. క్వశ్చన్ ఎప్పుడైతే క్లియర్గా చదివి అర్థం చేసుకుంటామో ఆల్మోస్ట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేస్తాం, ఓకేనా. ఎంత పెద్దదైనా చిన్నదైనా క్వశ్చన్ చదివేటప్పుడు మనకి అర్థం కావాలి, ఓకే. సో ఇంటూ మనం అందరికీ 5 వేద్దాం ఫస్ట్, ఎందుకంటే వీళ్ళందరూ 5 నెలల తర్వాతే మార్పులు చేసుకున్నారు. 5 నెలల తర్వాతే ఏ ఏమో మొత్తం 5,000 బయటకు తీస్తాడు, అలాగే 5 నెలల తర్వాతే బి ఏమో 4,000 బయటకు తీస్తాడు, సి ఏమో 6,000 తీసుకొచ్చాడు ఎక్స్ట్రా, ఓకేనా. సో ఇలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరికీ కామన్గా మనకి 5 నెలలు ఉన్నారు కాబట్టి మనం 5 వేసుకుంటాం, ఓకేనా. సో ఇప్పుడు ప్లస్ పెట్టి చూడండి, చాలా క్లియర్గా వినాలి. 20,000 అనేది 5 నెలల పాటు ఉంచాడు, కానీ 5,000 అనేది 5 నెలల తర్వాత తీస్తాడు, ఓకేనా. 5,000 తీసేస్తే అప్పుడు ఎంత ఉంటుంది 15,000 ఉంటుంది, ఓకేనా. 15,000 ఉంటుంది ఇంటూ అప్పుడు ఎన్ని నెలలకు ఉంటుంది, అప్పుడు 12లో మనం 5 తీసేయాలి, ఎందుకంటే 5 నెలలు ఆల్రెడీ గడిచిపోయింది కాబట్టి 12లో 5 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది, ఇంకా 7 అనేది ఉంటుంది, ఓకేనా. సో అప్పుడు ఈ 15,000 అనేది నెక్స్ట్ 7 నెలలకే ఉంచడని అర్థం, ఓకేనా. దీనికి సపరేట్గా కట్టి ఆ రెండు కలపాలి, ఓకేనా. సో ఈస్ట్ ఇలా వేసుకోండి, ఎప్పుడైనా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పక్కనే మళ్ళీ ప్లస్ చేసి ఇవి వేసారంటే ఎంత పొడుగు అవుద్ది, మీకు భయం వేస్తుంది కట్ చేసేటప్పుడు, ఓకే, కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బీది ఏం చేస్తాడు, ఈడు కూడా 5 నెలల తర్వాత 4,000 రూపాయలు లాగేసుకోండు, బయటకు తీసుకుంటూ. ఉపసంహరించుకోవడం అంటే తీసుకుంటే అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, 20,000 4,000 తీస్తే 16,000 ఉంటుంది, 16,000. ఈ 16,000లో మళ్ళీ సేమ్ 5 నెలల తర్వాత జరిగింది కాబట్టి 7, ఓకేనా. సో 7 నెలలు తర్వాత ఈ 16,000 ఇంకా 7 నెలలకి 16,000 లెక్కేస్తాం, ఎందుకంటే 5 నెలల తర్వాత ఈ చేంజెస్ అనేవి జరిగాయి కాబట్టి మధ్యలో ప్లస్ చేస్తాం, ఓకేనా. ప్లస్ ఎందుకు వేస్తామంటే ఇది రెండు లెక్కలోకి రావాలి, ఓకేనా. కలిపితే ప్లస్ చేస్తాం, లేదంటే మైనస్ చేస్తాం ఇక్కడ వీటికి, ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 20,000 ఇంటూ 5 వేసాం. ఇదేంటే సి ఆల్రెడీ 5 నెలల వరకు 20,000తోనే ఉన్నాడు కాబట్టి ఇది వేసాం. 5 నెలల తర్వాత సి ఏం చేశాడు, వీళ్ళిద్దరూ 5,000 4,000 బయటకు తీస్తే సి మాత్రం 6,000 పట్టుకొని వచ్చాడు ఎక్స్ట్రా, గుడ్ బాయ్ కదా. సో 6,000 తీసుకొస్తే అప్పుడు ఇది ఎంత అవుద్ది, 26,000 అవుద్ది, ఓకేనా. సో 26,000 అవుద్ది, 26,000 ఇంటూ సేమ్ 5 నెలల వరకు బిజినెస్ జరిగింది కాబట్టి ఇంకా మిగిలిన ఎన్ని ఉంటాయి, 7 నెలలు ఉంటాయి. సో ఇంటూ 7 వేస్తాం ప్లస్, ఓకే. ఇది మస్ట్ అండ్ షుడ్గా మీకు తెలియాలి. ఎక్కడ కానీ మిస్టేక్ చేస్తే మొత్తం పోతుంది ప్రాబ్లం, ఓకేనా. సో ఈ 15,000 ఎందుకు వచ్చింది, 5,000 అనేది తీస్తాడు. 7 ఎందుకు వచ్చింది, మిగతా 5 నెలలు గడిచిపోయింది ఆల్రెడీ బిజినెస్లో, మిగతా 7 నెలలు ఉన్నాయి కాబట్టి 12లో ఈ 7 వేస్తాం, ఓకేనా. సో ఇక్కడ బి 4,000 తీసుకుంటాం, అందుకే 16,000 ఇంకా ఉంది, నెక్స్ట్ 7 నెలలకు ఉంచాడు అది, ఓకేనా. సో ఇలా చేస్తాం. ఇక్కడ కలిపాడు 6,000 కలిపాడు కాబట్టి 26,000 వేసాం ఇంటూ 7 వేసాం, అర్థమవుతుందా. సో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, సో ఇలా వచ్చిన తర్వాత మనం క్లియర్ కట్గా వేసుకుంటాం కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లియర్ కట్గా జాగ్రత్తగా దీన్ని మనం కట్ చేయాలి, ఇష్టానికి కట్ చేయకూడదు. సో ఏది తీసుకున్నా కానీ ఈక్వల్గా తీసుకుంటే మనకి ప్రాబ్లం అనేది డిస్టర్బ్ అవ్వదు, ఓకేనా. సో పైన అన్నిట్లో 3 సున్నాలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా మనం సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇలా లక్షల్లో
20,000 ఇలా పెద్ద పెద్ద సంఖ్యలో ఇంటూ చేస్తే చాలా నెంబర్స్ వస్తాయి, మనకి ఇబ్బంది అవుద్ది. సో అన్నిట్లో కామన్గా 3 జీరోలు ఉన్నాయి చూడండి, 3 ఇవన్నీ 4 ఉన్నాయి, కానీ ఇందులో 3 ఉన్నాయి కాబట్టి వీటిలో కూడా పైన కూడా. సో అన్నిట్లో మనం 3 సున్నాలు తీసేద్దాం. తీసేస్తే మనకి కొంచెం ప్రాబ్లం ఈజీ అవుద్ది, ఓకేనా. సో ఇలా తీసేసామంటే ఇక్కడ చూడండి, 2 5 2 10, సో 100 100. ఇది 15 ఏళ్ళు ఎంత, 15 ఏళ్ళ సో 105, ఓకే 105. సో ఇప్పుడు మనకి 5 ఇక్కడ చూడండి 0 0 205 వస్తుంది ఇది. తర్వాత ఇది చూడండి 20 × 5 100 100. నెక్స్ట్ ఇది 16 ఏళ్ళు ఎంత, 16 ఏళ్ళ 112, 16 ఏళ్ళ 112, ఓకే. సో 2 1 212 వచ్చింది. ఇది 26 × 7, ఇది కొంచెం కష్టమే. 7 2 14, సో 140. సో 7 6 42, 2 8 1 182, ఓకే. సో ఈ 5 2 100 100 ప్లస్ ఇదంతా 182, ఓకేనా. సో ఇప్పుడు చూడండి 2 8 2 282, ఓకేనా. సో ఇలా వచ్చి ఇవేమైనా కట్ అవుతాయా, ఇది 2తో కట్ అవుతాయి, ఈ 2 కానీ ఇది కట్ అవ్వదు. సో 3 1 దీంతో కట్ అవ్వాలి కాబట్టి ఇవి అవ్వవు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒకటి చేసేద్దాం ఇలా, ఓకే. సో ఒకటి చేస్తే ఇక్కడ ఎంత వస్తుందో చూడండి, కలపాలి, మొత్తం కలిపితే ఎంత వస్తుంది, 205 212 282, 5 ఇవి కలిపితే ఎంత వస్తుంది, 2 2 8 8 5, సారీ 2 2 4 9 వస్తుంది, 9. ఇక్కడ 1 8 8, ఓకే 9. ఇది మొత్తం 3 ఉన్నాయి 2 6, ఓకే 69 699 వచ్చింది. సో దీనికి మనకి ఇక్కడ చూస్తే మొత్తం లాభమేమో 69,900 ఇచ్చాడు, ఓకేనా. 69,900 ఇచ్చాడు. మనకి బి వాటా ఎంత అడుగుతాడు, బి వాటా. మనకి బి వాటా ఎంత, 212 కదా. సో బి వాటా 212 కాబట్టి ఇక్కడ చూడండి మనకి బి వాటా 212కి ఎంత అనేది మనం చేస్తే సరిపోద్ది. సో ఇది ఎంతలో కట్ అవుద్ది, 0తో 2 సున్నాలు ఉన్నాయి, చాలా ఈజీగా ఇస్తాడు. ఎంత వస్తుందేమో అనుకున్నా. సో ఇంటూ 100 చేసామంటే మనకి 69,900 అనేది వస్తుంది, ఓకేనా. సో ఈ ఇంటూ 100 అనేది దీనికి కూడా చేస్తాం. అప్పుడు ఎంత అవుద్ది, ఇది 2 1 2 2 సున్నాలు, ఓకేనా. 21,200 అనేది మనకి ఆన్సర్ వస్తుంది, బి వాటా, ఓకేనా. ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, 22 ఉంది కాదు, 21 కావాలి మనకి, ఓకే 21,200, ఓకే. సో ఇది ఆన్సర్ 2 అనేది, ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అవుద్ది, ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇలా చేయాలి. మీకు అర్థం అవ్వాలని నేను చాలా లెంతీగా చేశాను. స్టార్టింగ్లోనే మీరు 20 × 15 20 × 16 20 × 26 ఇలా వేసుకుంటే చాలా ఈజీ అయిపోద్ది, ఓకేనా. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ 4 సున్నాలు కూడా 4 జీరోలు ఇవన్నీ కొట్టేస్తుంటారు, రెస్టానికి అలా కొడితే వాల్యూ మిస్ అయిపోద్ది, ఓకే. జాగ్రత్తగా చేసుకోవాలంటే ఇలా ఇవి కొంచెం కలపడాలి వస్తే ఈజీగా చేయొచ్చు, ఓకేనా. షార్ట్కట్లు కొట్టేయండి, చాలా ఈజీ ప్రాబ్లం. ఇలా పెద్ద పెద్ద నెంబర్లు ఇస్తే జీరోస్ అనేవి కొంచెం అవాయిడ్ చేసి చిన్న చిన్నగా తీసుకొని ప్రాబ్లం చేయొచ్చు, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రోజుతో ఈ పార్ట్నర్షిప్ అనేది కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ ఇంకో చాప్టర్ అనేది వస్తుంది, ఓకేనా. కొంచెం మీరు ఇంట్రెస్ట్గా వింటేనే నేను వీడియోస్ చేస్తాను, లేదంటే చాలా టైం వేస్ట్ అవుతుంది నాకు ఈ వీడియోస్ వల్ల. సో అందుకే మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారో లేదో నాకు తెలియట్లేదు. సో మీరు అలా వింటున్నారో లేదో నాకు తెలియాలంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ కొట్టండి వీడియోస్కి. ఏ కామెంట్స్ లేవు, ఏమీ లేవు. సో అసలు మన వాళ్ళు ఎవరు వినట్లేదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. చూడండి కొంచెం కొత్త చాప్టర్ కదా, నెక్స్ట్ కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకో చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.